దేవునికి స్తోత్రములు. ప్రభునవున మీకందరికీ శుభములు. ప్రైజ్ అలాడ్. ప్రియమైన దేవుని బిడలారా, ఈ దినము విజ్ఞాపన దినమున మరి అనేకుల నిమిత్తమై మన నిమిత్తమై విజ్ఞాపన చేయవలసినటువంటి దినం ఈ దినము కనుక ఈ విజ్ఞాపన దినమున మరి అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి మనము లైవ్లో వచ్చి ఉంటున్నాం. దయచేసి అందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీవించాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రము నాయనా. ఇదిగో మా ప్రభు ఈ దినం విజ్ఞాపన దినము అనేకుల నిమిత్తమై మా నిమిత్తం విజ్ఞాపన చేయవలసిన విజ్ఞాపన దినం మా ప్రభు మీ పాదముల చెంతకు వస్తుంటున్నాం. ఎంతో మంది బిడ్డలు నీ సన్నిధికి రాలేక నాయన వివిధ పనుల్లో విధుల్లో ప్రయాణములో అత్యవసరమైనటువంటి పనులలో ఉంటూ ఉంటారు నాయన. అట్టి బిడ్డలందరూ కూడా నాయన ప్రార్థనలు ఏకీభవించి నీ దీవెనలు పొందడానికి నీ కృపను దయచేయమని ప్రార్థన అంతట్లో మీ తోడుగొండి సహాయించేయమని యేసు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమునకు ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. ఇజ్రాయేళ్ల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం వెనుకలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు ప్రార్థన చేస్తూ చేతులెత్తి ఇలాగూ ప్రార్థన చేశాడు. ఇలాగన్నాడు దేవునితో. చేతులెత్తి అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. చేతులు ఆకాశం వైపు ఎత్తి అంటే ఆకాశం వైపు ఎందుకు చేతులు ఎత్తాడంటే ఆకాశమందు దేవుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆకాశమే ఆయన సింహాసనము కనుక సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 115వ కీర్తన 2-3 చరణాలు చూస్తే అన్ని జనులు ఎందుకు మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, అన్య జనులు ఎందుకు చెప్పుకొందురు మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును చేయుచున్నాడు. ప్రియమైన దేవులారా, మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆయన ఏ రూపంలో లేడు. ఆకాశమందు ఆత్మస్వరూపి దేవుడు, ఆత్మస్వరూపి కనుక ఆత్మస్వరూపైన దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆయన ఆసీనుడై కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి దేవుని వైపు చేతులు ఎత్తడము ఏంటి అంటే, దేవా నేను ఏమి చేయలేను, సమస్తము నీవే నాయన, సమస్తము నీవే, నాకింక వేరే సహాయము లేదు అని దేవుని మీద ఆధారపడము, దేవుని మీద ఆనుకోవడము, 2 చేతులు ఎత్తడము మనం చూస్తూ ఉంటాము. అర్ధరాత్రి కానీ ఇంకే సమయంలో కానీ పోలీసు వారు, రక్షణ శాఖ పోలీసు వారు వచ్చినప్పుడు ఆ ఎదుట వ్యక్తి ఒకలా అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యరాత్రి కానీ ఎక్కడైనా కనపడితే వ్యక్తి ఏదైనా మరణాయుధాలు తనలో ఉండి ఏదైనా ప్రయత్నాలు చేస్తాడమని చేతులు హ్యాండ్సప్ అంటారు. హ్యాండ్సప్ కానీ చేతులు ఎత్తారు. నా కాడ ఏమీ లేవు మరణాయుధాలు, నేను నిస్సహాయుణ్ణి అని 2 చేతులు ఎత్తుతారు. అదే రీతిగా సొలొమోను రాజు అయిన తర్వాత మరి దేవుని సన్నిధికి వచ్చి దేవాలయమును కట్టించి బలిపీఠం ఎదుట 2 చేతులు ఎత్తి దేవునితో అంటున్నాడు. ప్రియమైన దేవునిలారా, 2 చేతులు ఎత్తడం అంటే నా దగ్గర ఏమీ లేదు నాయన, నా సహాయము నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా బలము నీవే, నా బలగము నీవే, నా సర్వము నీవే దేవా అని మరి దేవుని దగ్గర అలాగని అడుగుతున్నాడు. ప్రేమను దేవుని ద్వారా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఒట్టివారం, మట్టివారం, మనలో ఏమీ లేదు, మనం ఏమీ చేయలేము. కానీ దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు. ప్రేమైన దేవుని ద్వారా కనుక అలాగున దేవుని మీద ఆనుకొని ఆధారపడి దేవుని వైపు చూచినప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. ప్రేమైన దేవుని ద్వారా నువ్వు అనుకున్న వ్యక్తులు నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు పంపించిన వ్యక్తులు నీకు సహాయము చేస్తారు. అందుకే నరుని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని.
దేవుని ఎదుట 2 చేతులెత్తి ఆకాశం వైపు చేతులెత్తి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రేమైన దేవులారా, అలాగన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నీకు సహాయాన్ని నిజంగా ఆనాడు ఇశ్రాయేలు ప్రార్థన చేసినప్పుడు మరి మోషే గారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మన్నాను కురిపించాడు. ప్రేమైన దేవులారా, భోజనం చేయడానికి వారు జీవించడానికి. కనుక మనము దేవుని వైపు 2 చేతులు ఎత్తడం ఏంటి అంటే, నిస్సహాయం అయ్యా, నాకేం చేత కాదు, నాకెవరు సహాయం చేసేవారు లేరు, బలగం బంధువులు చాలామంది ఉన్నా వారేమి ఆదుకోలేరు, చేయలేరు, సహాయం చేయగలిగిన వాడు నీవే. చాలామంది సహాయం చేద్దామని ముందుకొచ్చిన వాళ్ళ దగ్గర కొన్నిసార్లు ఉండవు, కానీ దేవుడు, ఆయన చేయగలిగిన దేవుడు, ఆయన తట్టు చేతులెత్తి మనం ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. నీకేదో ధనముందని, ఆస్తులు అంతస్తులు ఉన్నాయని, బలగము బంధువులు స్నేహితులు ఉన్నారని, వాళ్ళెవరూ చేస్తారని నువ్వు మరి నిర్లక్ష్యంగా ఉండకు. దేవుడు చేయగలిగిన వాడు. నీ బంధువుల ద్వారా సహాయం జరగాలన్నా, నీ స్నేహితుల ద్వారా జరగాలన్నా, ఎవరి ద్వారా జరగాలన్నా అది దేవుని కృప ఉంటేనే అది జరుగుతుంది. కనుక దేవుని వైపు చేతులెత్తి దేవుని వైపు ప్రార్థన చేయి. ప్రభువా, నేను నిస్సహాయంనయ్యా, సహాయం చేసేవాడు నీవే, నీ వల్లనే నాకు సహాయం దొరుకుతుంది అని దావీదు మహారాజు అన్నాడు. కొండల తట్టు కళ్ళు ఎత్తుచున్నాను, నాకు ఎక్కడి నుండి సహాయం వచ్చింది? యెహోవానే నాకు సహాయం కలుగును. యెహోవా మన దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశమందు ఉన్నాడు. అందుకని ఆకాశం వైపు చేతులెత్తే సొలొమోను రాజు వల్ల మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకొని తలలు ఉంచినట్లయితే అమ్మగారు ప్రార్థన చేస్తారు. సకలాశీర్వాదములకు కారణభూతుడమైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు. ప్రభు, నీ ఉచితమైన కృపలు గడిచిన మాసం అంతా కాచి కాపాడి ఈ మాసం ఈ దినం వరకు ప్రభు సజీవ లెక్కలు చేర్చిన కరుణామయుడా, దయగలిగిన తండ్రి, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చి మీరు నాని మేము తీర్చుకోలేము, కానీ మేమందరం కలిసి ప్రభు ఈ రీతిగా లైవ్ లో, జూమ్ లో, నాయన మరి కాన్ఫరెన్స్ లో ప్రభు ఆయా రీతిలుగా ప్రభు నాయన ఫిజికల్ గ్యాదరింగ్ తో కలిసి నాయన నీ యొక్క విజ్ఞాపన దినముగా నీ సన్నిధిలో విజ్ఞాపన చేయించినప్పుడు ఆలకించే గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడిన తండ్రి, అవును తండ్రి, నీ వైపు చేతులు ఎత్తినప్పుడు ప్రభా నాయన నువ్వు ఆకాశమందుండి ప్రభు ఆలకించే గొప్ప దేవుడు అయ్యా. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడని, నాయన తనకిచ్చవచ్చినట్లు జరిగించే దేవుడని ప్రభా, నీవు మా సహాయకుడు అని, మా పోషకుడు అని, సమస్తమును చేయగలిగిన సామర్థ్యం కలిగిన కొండ కోట ఆశ్రయ దుర్గమునైన దేవుడు గనక నీవు తప్ప మాకెవ్వరు లేరే సహాయం చేసేవారని. ఎంతమంది నిస్సహాయ స్థితిలో ఉన్నారో ప్రభా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వైపు మా చేతులు ఎత్తుచున్నాము దేవ, ఒక్కసారి ప్రభా కనికరించండి. మా దేశాన్ని, మా ప్రాంతాలను, ప్రజలను ప్రభా, ప్రతి ఒక్క దేశాన్ని ప్రభా క్షమించమని ప్రార్థిస్తూ ప్రభా నాయన ఎవరు నరకం వెళ్లకుండా నిత్య జీవం కలిగిన దేవుడవని, నిజముగా నీవు సర్వశక్తిమంతుడవని ప్రభా సహాయం చేయగలిగిన దేవుడవని ఎంతమంది ప్రభా ఆరోగ్యముతో ఉన్నారో వారికి స్వస్థత సహాయము కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, ఐక్యత కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. మా దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, నాయకులు, అధికారులు, ప్రతి డిపార్ట్మెంట్ దీవించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ఆయన అనేకులకు దీవెనకరంగా మా సంఘాలు, కుటుంబాలు, సేవకులు ఉండుటకు సహాయం చేయండి తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించమని, బర్త్డేస్, మ్యారేజ్ ఉన్న బిడ్డలను దీవించమని, ప్రత్యేకంగా ఏ ఆపదలో ప్రభా, ఏ బిడ్డ ఏ బలహీన స్థితిలో ప్రభా నీ సహాయమునక ఎదురు చూస్తున్నారు వారికి నీ నామములో కలుగునుగాక. నా నామమును మీరు ఏది అడిగితే అది చేస్తానన్నావు గనక నీ నామములో జరిగించి బలపరిచి దీవించి నాయన లైవ్ లో షేర్ చేసిన వారు, వింటున్న వారు, పాల్గొంటున్న వారికి రక్షణ, విడుదల, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం దయచేసి బలపరచమని ప్రభువును రక్షకుడు నాజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలకును, ముఖ్యంగా సంఘమంతటికిని, సార్వత్రిక సంఘానికిని, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకతను గుర్తించి ఆయన యుద్ధకు వచ్చి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్యత్వమునకు చేరుకొట్టుకు మనకందరికీ సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేయండి. హాఫ్ నైట్ ప్రేయర్ ఉంది ఈరోజు, అందరు పాల్గొనండి.